కాశీవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామరెడ్డి తెలిపారు. గ్రామస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అద్దంకి హైవే నుండి కాశీవారిగూడెం గ్రామం వరకు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. తిప్పర్తి మండలం కాశీవారిగూడెం గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాశీవారిగూడెం గ్రామానికి ఉన్న ప్రధాన రహదారిని మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు నిర్మాణానికి మంజూరు ఇచ్చి పనులను యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మండలంలోనే ఆదర్శ పాఠశాలగా మారిందని, ఇదే విషయాన్ని తాము ఇతర గ్రామాలకు వెళ్లినప్పుడు తరచుగా చెబుతుంటామని, పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ, రోడ్ల వంటివి ఏవి పెండింగ్లో లేకుండా చూస్తున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేయాలని, ఒకవేళ ఎవరైనా పోటీకి దిగినా అతనికి అతని కుటుంబ ఓట్లు తప్ప ఇతరులు ఎవరూ ఓట్లు వేయకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, నామిరెడ్డి వెంకట్రామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, షేక్ హుస్సేన్ రంజాన్, జాకటి మూషా, పాదూరి శ్రీనివాస్ రెడ్డి, బత్తిని మట్టయ్య, కిన్నెర అంజీ, పల్లె ఎల్లయ్య, షేక్ అబ్దుల్ రహీం, షేక్ అలీ, లతీఫ్ పాషా, మెరుగు వెంకన్న, వాడల వెంకన్న, దాసరి రవీందర్, వాడల ప్రసాద్, సాలయ్య, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్, షేక్ ఇస్మాయిల్, షేక్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. మండలం కాశీవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో అంగన్వాడీ కేంద్రాన్ని, ఒక బిల్డింగ్ ఇక్కడ మేము శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాశీవారిగూడెం అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ల చిరకాల కోరికైన అద్దంకి హైవే నుంచి కాశీవారిగూడెంకి వాళ్ళు గత 40-45 సంవత్సరాలకెళ్లి ఇబ్బందులు పడతా ఉన్నా, ఎన్నో మార్లు ఎంతమందికి మొరబెట్టుకున్నా ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు శంకుస్థాపనతో పాటు పని మొదలుపెట్టినాకనే మళ్లీ మీ గ్రామానికి వచ్చి మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి ఆ తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా ఈ రోజు ఆ రోడ్డు పనులని పెద్ద ఎత్తున ఉధృతంగా చేపిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడున్న దాంట్లో ఈ పాఠశాలనే తిప్పర్తి మండలంలో ఒక ఆదర్శ పాఠశాలగా నిలవబోతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నదప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థులను గాని, ఇక్కడ ఉపాధ్యాయులు వాళ్ళని తీర్చిదిద్దిన విధానం గాని ఎక్కడ కూడా మేము చెప్పుకుంటా ఉంటాం. 26 మా గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ పోయినా, ఏ పాఠశాలకు పోయినా కాశీవారిగూడెం గ్రామం సంబంధించిన పాఠశాలనే గుర్తుకొస్తుంటది. ఆ ఉపాధ్యాయులకు కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారి కోరిక మేరకు ఒక టీచర్ ఎక్స్ట్రా కావాలంటే కూడా గత మాసం కిందనే ఇక్కడికి అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ కూడా డ్రైన్లు గాని, సీసీ రోడ్లు గాని ఏ కార్యక్రమాన్ని కూడా మేము బ్యాలెన్స్ పెట్టదలుచుకోలేదు. ముఖ్యంగా ఈ మొత్తం ఉమ్మడి తిప్పర్తి మండలంలోనే ఈ గ్రామ పంచాయతీని రేపు ఏకగ్రీవంగా మీరు సర్పంచ్ ఎన్నుకుంటేనే ఏకగ్రీవంగా, ఎలాంటి ఎన్నిక లేకుండా మీరు ఏకగ్రీవంగా సాధించుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాట్ల వాళ్ళు నిలబడ్డా సరే వానికి కేవలం 5 ఓట్లు, వాని కుటుంబం ఓట్లు తప్ప ఇంకో ఓటు పడకుండా చూసే బాధ్యత మీదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాశీవారిగూడెం గ్రామ పంచాయతీలోని నూతనంగా శాంక్షన్ అయినటువంటి అంగన్వాడీ బిల్డింగ్కు శంకుస్థాపన కోసం ఈరోజు వచ్చినటువంటి పాషం రామరెడ్డి గారు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈరోజు కాశీవారిగూడెంలో అంగన్వాడీ బిల్డింగ్కు శంకుస్థాపన చేయడం జరిగింది. మన మంత్రివర్యులు ప్రత్యేకంగా కాశీవారిగూడెం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరలో అద్దంకి హైవే నుండి చేసే బీటీ రోడ్డు కూడా కంప్లీట్ చేయాలని ఆదేశించినారు. అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా కాశీవారిగూడానికి అవసరమని గుర్తించి శాంక్షన్ చేయించినారు. ఎన్నో ఏళ్ల మా కళ, ఈరోజు మా పిల్లలకి అంగన్వాడీ బిల్డింగ్ అనేది లేదు. ఇన్ని రోజులు కిరాయి రెంట్ రూమ్లలో చదివించినారు. ఇప్పుడు మాకు మంత్రి గారు మా ఊరికి దృష్టి పెట్టి ప్రత్యేకంగా 12 లక్షలతోటి అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేసినందుకు మా ఊరి తరపున, మా అందరి తరపున మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మా ఊర్లో ఉన్న అటువంటి సమస్యలు, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రత్యేక ఎటువంటి సమస్యనైనా ఇప్పుడు రామరెడ్డి సార్ పెద్దలు చెప్పినట్టు ఏదైనా ఊర్లో మండలంలో కంటే కాశీవారిగూడెం గ్రామానికి
అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినారు. సార్కి మరొకసారి మా ఊరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.